వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను ఫిష్ పచ్చడి పెడుతున్నాను. నిలవ పచ్చడి మాట. దానికి కొరమేను మాట. ఇది కొరమేను చేప శుభ్రంగా కోసేసి ముళ్ళు తీసి పై తొక్క తీసిన తర్వాత పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగేసి ఇలాగ చిల్లి దాటిలో పెట్టామాట. దీన్ని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా చూసారా, ఆరిపోయినాయి ముక్కలు ఆరిపోయిన తర్వాత దీన్ని నిమ్మకాయ పసుపు ఉప్పు పట్టించి అట్లా కావాల్సిన పదార్థాలు ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, యాలకులు, లవంగములు, దాల్చిన చెక్క, అల్లం, ఎల్లుల్లిపాయలు, నిమ్మకాయ, కారం చేసి విధానం చెప్తాను. కొద్దిగా పసుపు వేసాను, లైట్గా సాల్ట్ వేసాను, ఒక కాయ నిమ్మకాయ, ఇవి పట్టించేసాను. ఉప్పు లైట్గా ఉప్పు పసుపు నిమ్మకాయ ఇవి పట్టించేసాను వీటికి. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్దాం. స్టవ్ వెలిగించి మొగుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆయిల్ వీటెక్కాక ముక్కలు వేసుకో. వీటెక్కింది, ముక్కలు వేసుకుందాం. కదపకండి, కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కదుపుతాం. ఈలోగా ఏడుతూ ఉంటాయి. పక్కన చిన్న మూకుడు పెట్టుకుని వాటికి కావాల్సిన సామాన్లు వేసుకున్నాం. ఇది గానునే వేసాను నేను, అంటే మీకు నవ్వు వస్తుంది. ధనియాలు ఒక 2 స్పూన్లు, ఇక ధనియాలు వేగిపోయినాయి. ధనియాలు తీసేద్దాం. జీలకర్ర, వేగిపోయింది. ఇంకన్నీ ఒకసారి వేస్తే ఒకటి వేగుతుంది, ఒకటి ఆగదు. అందుకని ఒకటి మాడిపోద్ది, ఒకటి ఆగదు. అందుకని మెంతులు ఒక 1/2 స్పూన్, మెంతులు వేగిపోయింది తీసేద్దాం. అప్పుడు ఆవాలు ఒక 2 స్పూన్లు, మిక్సీ అన్నీ కలిపి కొట్టేసుకోవచ్చు. వేపుకున్నప్పుడే కొంచెం అన్నీ విడిగా వేపుకుంటే బాగుంటాయి. అయితే మెంతులు లేకపోతే చేదేస్తుంది. అలా జీలకర్ర ఇవన్నీ వేగిపోతే కానీ ధనియాలు కొంచెం వేగవలాగా. ఇది వేగిపోయినా తీసారు. ఇది కూడా దాల్చిన చెక్క, యాలకులు, లవంగం ఇవి కొంచెం వేపుకుందాం. ఇవి కూడా తీసాం. దీంట్లో కాస్త నూనె వేసుకుందాం. ఒకసారి నూనె వీటెక్కింది. ఎల్లుల్లిపాయలు తోకన పై తల తీసేసుకోవాలి. లెక్క వెళ్ళిపోతుంది, తొక్కలు తీయక్కర్లేదు. అవి
ఏగుతాయి. అందులోనే కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర, ఇవి ఏగిపోయినాయి కదా, ఎల్లుల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి. దీన్ని ఆయిల్ని పక్కన పెట్టుకున్నాం, చల్లారుతుంది. స్టవ్ పెట్టేసుకున్నాం. ఇది గాలి నూనె మూలన్నీ మీకు ఈజీ అవుతుంది, అందుకని వేసుకున్నప్పుడే నూనె తక్కువ వేసుకోండి, లేదా పొంగిపోయి పొయ్యిలో పెట్టుకోండి. ఇవి ఏగిపోయినాయి ముక్కలు. ఒక పొడి గిన్నె ఉంటే పొడి గిన్నె తడి తగలకుండా చూసుకోండి. ఇవి ఏగిపోయి చూసారా, ఇవి తీసుకొని ఒక పొడి గిన్నెలో అవి పెట్టుకోండి. నీళ్ళు ముక్కలు కడిగేసి వాడిదేసి ఆరబెట్టాం కదా, అందుకని నీళ్ళు ముక్కలు చూస్తారా ఎలా వచ్చినాయో అలా వస్తాయి. దాంట్లో వేసాక కలుపుకోకుండా అలా వదిలేయండి. చూసారా అలా వచ్చేసి మళ్ళీ ముక్కలు వేసుకోండి. వేగిపోయినాయి చేప ముక్కలు. ఆయిల్ కొంచెం వేసుకుని గార్నెన్ అయితే కొంచెం వేయండి, పొంగిపోతుంది. జాగ్రత్తగా కాసేపు వేగిన తర్వాత దాకా కలపకండి, అప్పుడు ఇడిపోవు. కలిపేస్తే ఇడిపోతుంది. ఇందులో చూసారా ఇలా వచ్చే ముక్కలు. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. ఇది బాగా వేస్తాను, సిమ్లో పెట్టేస్తాను. ఇది చూసారా అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కనిపిస్తుందా, ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. మరీ ఎక్కువ ఎగితే నలిపోయిపోతుంది. ఇవి చల్లారేదాకా మనం ఎదురు చూడాలి. చల్లారిన తర్వాత మనం ఏం చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది, చల్లారిపోయింది. బాగా చల్లారిపోయింది అండి. నేను శుభ్రంగా కొట్టుకోండి. మసాలా అన్నీ కలిపి ఆడేసింది. నేను ఈ గ్లాసు వేస్తున్నాను కారం. కావాలంటే చూసుకుని వేసుకుందాం. రెండున్నర వేసాను. సాల్ట్ 2.5 స్పూన్లు వేసాను. నిమ్మరసం ఒక కాయ ముందు ఇచ్చేసాం కదా, పులుపు కారం అన్నీ సరిపోయినగా చూసుకోండి. ఇందా పక్కనే కరివేపాకు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ అన్నీ వేసాను కదా. చల్లారిపోయింది నూనె. చల్లారిన తర్వాత వేసుకోండి, లేకపోతే పాడైపోయింది పచ్చడి. నిల్వ పచ్చడి కదా, నూనె వేసుకోండి.
జాగ్రత్తగా కలుపుకోండి. కలుపుకున్నప్పుడు వేపుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా వేపుకోండి. కారం అయితే ఆ గ్లాస్ సరిపోయింది. నిమ్మకాయలు అయితే 10 కాయలు తీసాం కదా, 2 కాయలు నిమ్మకాయలు ఉండిపోయింది. 8 కాయలు అయితే సరిపోద్ది మీకు. అంటే కాయ బాగా పులుసు ఉందన్నమాట దీంట్లో. జ్యూస్ బాగా ఉండటం వల్ల మీరు చూసుకుని వేసుకోండి కారం, ఉప్పు అన్నీ. ఇగో చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ముక్కకు ముక్క, ఉడుపు. మీరు ఒకసారి కొరమేను ముక్కలతో పచ్చడి పెట్టుకుని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, మీరు ఇంకొక నలుగురికి చెప్పాలి. కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. నిలవ పచ్చడి మాట ఇది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.